హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ బంగారు. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా మనము మామిడికాయ పప్పుని ఏ విధంగా చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దామండి. ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ చాలా ఈజీగా చేసుకోగలుగుతారండి. అలాంటి వారి కోసం ఈ వీడియో నేను చేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, పదండి మనము మన వీడియోలోకి వెళ్ళిపోదాము. మామిడికాయలని పొట్టు తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. దాంతోపాటు ఒక పావు కేజీ వరకు నేను కందిపప్పుని వేసుకున్నాను. అందులో మామిడికాయలని, సాల్ట్ని, కారం, కరివేపాకుని, అదేవిధంగా 2 ఉల్లిపాయలను కూడా నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చిలను కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ని కూడా నేను వేసుకుంటున్నాను. ఇవన్నీ నేను కుక్కర్లో వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కుక్కర్ అనేది 3 నుంచి 4 విజిల్స్ వస్తే మనకు సరిపోతుందండి. పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు మనము పప్పు గుత్తితోటి దీన్ని ఈ విధంగా రుబ్బుకోవాలి. మరి ఎక్కువ మెత్తగా కాకుండా మామూలుగా రుబ్బుకుంటే సరిపోతుందండి. చూడండి, నేను టెంక కూడా వేసుకున్నానండి. మీకు ఇష్టం ఉంటే టెంక వేసుకోండి, ఎందుకంటే ఇది చాలా బాగుంటుందండి టెంక వేసుకుంటే. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. అది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. పప్పు అనేది నేను ఈ విధంగా రుబ్బుకొని దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. దీన్ని ఒక 5 మినిట్స్ మనము స్టవ్ పైన పెట్టుకోవాలి. కొంచెం ఇది మసిలిన తర్వాత మనం ఇప్పుడు తాలింపుకి రెడీ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే నేను తాలింపు కోసం ఆయిల్ ని వేసుకుంటున్నానండి. అందులో మనము వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకుంటున్నాను. ఒక 5 నుంచి 7 వరకు యాడ్ చేసుకున్నానండి. దాంతోపాటు కొంచెం జీలకర్రని కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మనము మెంతుల్ని, అదేవిధంగా ఆవాల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మెంతులు కొంచెం వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఈ తాలింపు అనేది మనకి ఈ విధంగా ఉంటేనే చాలా బాగుంటుందండి. ఇందులో మనము కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు ఎండుమిర్చిలను కూడా వేసుకోవాలి. పప్పులోకి తాలింపు వేసేటప్పుడు ఇదే కలర్లో ఉండాలండి. తాలింపు అనేది చాలా బాగుంటుందండి. ఈ కలర్లో ఉంటేనే పప్పు కూడా చాలా టేస్టీగా అవుతుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ పప్పు అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఇది ఎలా ఉందో నాకు ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఆల్రెడీ ఇలా చేయడం చాలా మందికి తెలిసే ఉంటుంది, కాకపోతే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి. అలాంటి వారి కోసం ఈ వీడియో ఉపయోగపడుతుంది కదా అనేసి నేను చేశానండి. మామిడికాయ పప్పుని మనము ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. ఎలా చేసినా దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మామిడికాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదండి. వేడివేడి రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం చేసుకున్న ఈ మామిడికాయ పప్పును వేసుకుంటే ఆ టేస్టే సూపర్గా ఉంటుందండి. కంపల్సరీ మీరు కూడా దీన్ని ట్రై చేయండి. ఈ పప్పు ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.